సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. బ్రాహ్మణ సంక్షేమానికి పాటుపడిన ఒక్క నారా చంద్రబాబు నాయుడే అని టీడీపీ సీనియర్ నేత జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్ అన్నారు. नमो वयं वैः श्रवणाय कुर्महे कामेश्वरो वैः श्रवणो ददातु कुबेराय वै श्रवणाय ओम तद्ब्रह्म ओम तद्धायुः ओम तदात्मा ओम तत्सत्यं ओम तत्सर्वं విజయవాడ పడమటిలంక గరికపాటి వారి వీధికి చెందిన మత్స్యకారుడు మైల వెంకటేశ్వరరావు ఇటీవల చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మంగళవారం బాధిత కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. చంద్రబాబు గారు చంద్రన్ భీమ ఉన్నప్పుడు మరణించిన 15వ రోజున దినకార్యం జరిగేటప్పుడు డబ్బులు తెచ్చి ఇచ్చారు. ఇవాళ 2 సంవత్సరాలు తెచ్చి ఇచ్చి నేనే అంటే అట్లా నేనే 11 సీట్లు పోయారు. ఇక అట్లాగంటే ఇంకొక 2 సీట్లు వస్తారు. అలా ఎవరి మాటలు అనవసరం. ఇది ఇచ్చేది ఆడి జీవుల డబ్బులు కాదు, నా జీవుల డబ్బులు కాదు. ఇది ప్రభుత్వ సొమ్ము. ప్రభుత్వం 2 సంవత్సరాల తర్వాత ఇవ్వాలంటే ఎవరెవరు బట్ చంద్రబాబు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 13వ డివిజన్ న్యూ ఆర్టీసీ కాలనీ రోడ్ల నిర్మాణ పనులకు మంగళవారం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనులు ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీ ఈ ప్రాంతంలో రోడ్ల నిర్మాణం కోసం ఈ రోజున కార్పొరేటర్ గారు మొమ్మనేని ప్రసాద్ గారి సారథ్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ కాలనీకి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఏ చిన్న సమస్య ఉన్నా దాని పరిష్కారం కోసం ప్రయత్నం చేసుకోవటం, ఇదంతా కూడా ఒక కాలనీ ఒక సంఘీభావంతో ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ కాలనీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కాలనీలో ఒక 40 లక్షల రూపాయలు ఒక రోడ్డుకి శాంక్షన్ చేస్తే శాంక్షన్ చేయటం టెండర్లు బెల్లటం కూడా అయిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క ఓటు కూడా లేదు, ఇక్కడ రోడ్డు ఎందుకు వేయాలని చెప్పి టెండర్లు అయిపోయిన వర్క్లు కూడా క్యాన్సిల్ చేసిన ఘన చరిత్ర వైసీపీ పాలనలో ఉంది. అంతేకాదు ఎంపీ గారు ఆ రోజున తూర్పు నియోజకవర్గం ఇక్కడున్న సమస్యల పట్ల అవగాహనతో విజయవాడ నగరంలో ఆయ్ చిత్రం బృందం సందడి చేసింది. ఓకేనండి, ఓకే సార్. మా సినిమా ఆయ్ ఆగస్ట్ 15న రిలీజ్ అయ్యిందండి. ప్రతి దగ్గర చాలా బాగా ఆడుతుంది. మేము సక్సెస్ టూర్ స్టార్ట్ చేయడం జరిగింది. మేము కర్నూలు పైనుంచి కడప, తిరుపతి, అక్కడి నుంచి నెల్లూరు, ఒంగోలు, ఆ తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను మంగళవారం కమిటీ కుర్రల్ చిత్ర యూనిట్ దర్శించుకుంది. अन्वेनमेन वन्वेनं देवा देवायेन एनं देवा देवायेन मेनं देवा बुध्यन्ते बुध्यन्ते देवायेन मेनं देवा बुध्यन्ते देवा श्रियमेवावरुन्धे शीते वाते पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे पश्यति पुष्पति यौचेन देवं वेदा शतमानं भवति शतायुः पुरुषस्य तेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति
రైతులు పశువులతో సంక్రమించే లెప్రోసిన్ వ్యాధికి టీకాలు వేయించాలని మండల పశు వైద్యాధికారి డాక్టర్ వెంకట్రావు తెలియజేశారు. కొరిసిపాడు మండలంలోని వివిధ గ్రామాల యొక్క రైతులు మరియు పశుపోషకులకు నా నమస్కారాలు. ముఖ్యంగా మన మండలంలోని అన్ని గ్రామాల్లో బ్రుసెల్లోసిస్ అనే వ్యాధికి సంబంధించి 4 నెలల వయసు నుంచి 8 నెలల వయసు ఉన్న పడ్డదూడలకి వ్యాక్సిన్ చేస్తాం అన్నమాట. కేవలం పడ్డదూడలకి. ఇవేంటంటే ఒక్కసారి వ్యాక్సిన్ చేసామంటే ఈ వ్యాధికి సంబంధించి లైఫ్ టైమ్ ఇమ్యూనిటీ అనేది వస్తుందన్నమాట. ఈ వ్యాధి యొక్క ముఖ్యంగా ఎందుకు ఈ వ్యాధి అంత ప్రధానంగా మనకు చెప్పుకోవాలంటే, ఒకసారి కానీ ఒక గ్రామంలో ఉన్నటువంటి ఈ బ్రుసెల్లోసిస్ అనే వ్యాధి కలిగి ఉన్నటువంటి ఒక దున్నపోతు కానివ్వండి, ఎద్దు కానివ్వండి, ఆ టైంలో ఏదైనా పశువుని ఏదైనా దాటినప్పుడు ఈ వ్యాధి ఆ ఏదైనా పశువుకి సంక్రమిస్తుంది అన్నమాట. అలా సంక్రమించినప్పుడు ఇంకొకసారి ఏదైతే పశువును దాటుతుందో ఆ పశువు వల్ల మళ్ళీ ఇంకో పశువుకి మళ్ళీ అదేవిధంగా ఇట్లా స్ప్రెడ్ అయిపోద్ది అన్నమాట. ఎందుకంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఆ పశువు తీవ్రంగా జ్వరం రావటం, రాత్రులు చెమటలు రావటం, మోకాళ్ళు బాగా వాపు రావటం, ఎద్దులు లేకపోతే దున్నపోతులు అయితే టెస్టికల్స్ అని విత్తులు వాయటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటుగా వంధ్యత్వం అనేది వస్తుంది అనమాట. లైఫ్ టైము ఇంకా ఆ పశువు కట్టదనమాట. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.